మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని సంషారెడ్డిపల్లి తండా గ్రామంలో కురిసిన భారీ వర్షం ఈదురుగాలులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మంగళవారం రాత్రి ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఇంటిపై ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోవడంతో ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. రాత్రి సమయంలో గాలివాన తీవ్రత పెరగడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని బట్టలు, ధాన్యం, నిత్యావసర వస్తువులు వర్షపు నీటిలో తడిసి పూర్తిగా పాడయ్యాయి. చిన్న పిల్లలు మాకు అందరికి దెబ్బలు తాకినాయి. కొంచెం బియ్యము అవి అన్నీ ఉన్నాయి కూడా మొత్తం ఖరాబ్ అయినాయి సార్. ఎవరైనా దాతలు ఉంటే కొంచెం ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నాం సార్. రెండో విడతలన్నా గవర్నమెంట్ ఇల్లు ఇస్తే రూమ్లా నా పేరు తాండా పెద్ద మనిషిని సంస్కృతి తాండా. ఈ రాత్రి పిల్లలు పోషామాకు చేసుకుంటారు. పిల్లలు పోషామాకు చేసుకుంటే 8:30కు గాడు దుమానం చేసి రేకులు లేచిపోయినాయి. లక్ష్మణ్ ఆయన పేరు, పోషామాకు చేసుకుంటారు లక్ష్మణ్, సంస్కృతి తాండా లక్ష్మణ్. ఆయన పిల్లలకు వాళ్ళకి రేకులు లేచి దెబ్బలు జరిగినాయి. ఇప్పటి వరకు ఎవరు లేరు. ఏదో ఇంత సాయం చేయాలి. ఇది రేకులు పెట్టుకులు, ఆ రేకుల కోసం ఇప్పుడు ఇండ్లు ఇస్తారు కదా, అమ్మాయిని ఇంత చేస్తే ఇంత గోడ లేచులు ఉన్నాయి, ఇంత సాయం చేస్తే ఇంత సలాపులా వేసుకుంటాడు. ఇంత చేయాలి, సాయం చేయాలి. ఎవరు కూడా ఇప్పటికి ఎవరు లేరు. పక్క సర్పంచ్ లేడు, నెంబర్ లేడు, ఉప సర్పంచ్ లేడు, ఎవరు లేరు. ఇప్పుడు నెంబరు ఇప్పుడు ఈ ఒక్క నెంబర్ ఇద్దరు పిలిస్తే రావచ్చు. అందుకోసం పేరు సికిందర్, సంషారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, మండల్ వెల్దుర్తి, జిల్లా మెదక్. అండ్ రాత్రి గాలి దుమారం వచ్చి వర్షం వచ్చింది. అందులో గ్రామ పంచాయతీకి చెందిన ఒక కుటుంబంలో ఉన్న లక్ష్మణ్ గాలి దుమాన ఇంటిలో పై కప్పు రేకులు మొత్తము గాలికి లేచిపోయినవి. అతనికి పై అధికారులు ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు. ఎవరు కూడా ఇక్కడ వచ్చి మీ కుటుంబానికి ఆదుకోలేరు. ఎవరైనా ఇప్పుడు రెండో విడతలో ఆయనకు ఇల్లు మంజూరు చేయగలరని, అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకోగలరని కోరుతున్నాను. నేను మాది సర్పంచి, సింహరెడ్డిపల్లి తాండా మాది, సిపి అన్న పేరు. రాత్రి గాలి దుమాలం బాగా వచ్చి రాత్రి 8 గంటల సమయంలో బాగా గాలి దుమాలం వచ్చి బాగా పెట్టి మొత్తం అన్ని రేకులు కాడికి కింద వెనక పడిపోయినాయి, దెబ్బలు తగిలినాయి. అలా గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎంఆర్ఓ రాలే, ఇప్పటికీ ఎవరు రాలేరు. సర్పంచ్ గిట్లా రాలే, మా ఉన్న సర్పంచ్ గిట్లా రాలేడు, ఉన్న సర్పంచ్ గిట్లా రాలేడు. ఇప్పటి వరకు చూడలేడు ఇక్కడ వచ్చి. ఇది ఏముందని ఇట్లా చూడలేదు, అది గిట్లా ఆయన గిట్లా చెప్పాలి కదా అధికారులకు, ఎవరికైనా చెప్పలేడు ఇప్పటికి. ఆయన గిట్లా ఇది అందరు సాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. రేకులు అక్కడ కూడా పచ్చలు కట్టింది ఇంటి మీద. సామాన్ అంతా రానే మొత్తం రెడీ చేసుకోండి. మొత్తం తీసుకో.